Right. Start this now. Okay. Now the topic is from types of income exempted from income tax. The following incomes are absolutely exempt from tax under Section 10 of Income Tax Act. Accepted incomes under Section 10. మొత్తం మినహాయింపు లభించే ఆదాయాలు. Tax exception under Section 10. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10 ప్రకారం పన్ను నుండి మినహాయించబడిన వివిధ రకాల ఆదాయములు. Income not included in total income under Section 10. The Income Tax Act 1961 enumerates in Section 10 the items of income which are totally exempt from tax. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 10 ప్రకారం పన్ను నుండి మినహాయించబడిన వివిధ రకాల ఆదాయములను గుర్తించడమైనది. While computing the total income of a previous year of a person, any income which falls within any of the following cause shall not be included in the total income. అసెస్సి గత సంవత్సరంలో ఆర్జించిన వివిధ ఆదాయముల నుండి మినహాయించబడిన ఆదాయములను వదిలివేసి మిగిలిన ఆదాయ అంశాలను మాత్రం ఆధారంగా చేసుకుని అతను మొత్తం ఆదాయం లెక్కించవలెను. సెక్షన్ 10 ప్రకారం పన్ను నుండి మినహాయించబడిన ఆదాయం ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చును. అగ్రికల్చరల్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 10(1). Agricultural income means any income derived from land which is used for agricultural purpose and which is assessed to land revenue in India. Conditions for an income to be agricultural income: rent or revenue should be derived from land. Land must be used for agricultural purpose. Land must be situated in India. Section 10(1) of the Income Tax Act 1961 exempts agricultural income from income tax. Because of the exemption it enjoys, it is necessary to clearly understand the definition of the definition of the term agricultural income under the Section 2(1)(a) of the Act. Agricultural income includes: A, any rent or revenue derived from land which is situated in India and is used for agricultural purpose. Next, income derived from such land by agriculture or from manufacturing process, and income from agricultural house property or from buildings. సెక్షన్ 10(1) కింద అసెస్సి గత సంవత్సరంలో వ్యవసాయ ఆదాయంపై పూర్తిగా పన్ను నుండి మినహాయింపు లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 2(a) ప్రకారం ఒక ఆదాయం వ్యవసాయ ఆదాయంగా పరిగణించబడవాలంటే భూమి వ్యవసాయ ప్రయోజనాల నిమిత్తం వాడి ఉండవలను. సి, భూమి భారతదేశంలో ఉండవలను. అంటే అసెస్సి గత సంవత్సరంలో వ్యవసాయ ఆదాయం వస్తే దాని పన్ను నుండి పూర్తిగా మినహాయింపు ఇస్తారు. దీన్ని ఇప్పుడు వరకు మనం పైన చెప్పుకున్న దాన్ని బట్టి మనం వ్యవసాయ ఆదాయానికి మినహాయింపు లభిస్తుందని తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ రెండోది, రిసిప్ట్ ఫ్రమ్ హెచ్యుఎఫ్ అండర్ సెక్షన్ 10(2). హిందూ అల్టిమేట్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబం నుండి దానిలో సభ్యులు స్వీకరించే మొత్తాలు. సెక్షన్ 10(2).
Any sum received by an individual as a member of HUF out of the estate of income of the family is exempt from tax and not included in the total income of the individual. Section 10(2) of the Income Tax Act 1961 exempts any sum received by an individual as a member of the ultimate individual family, either out of income of the family or out of income of estate beginning to the family, is exempt from tax. హిందూ అవిభక్త కుటుంబం సభ్యుడైన ఒక విడి వ్యక్తి ఆ కుటుంబం ఆదాయం నుండి కానీ లేదా కుటుంబం యొక్క అవిభాజ్య సంపద నుండి కానీ ఏవైనా మొత్తాలు స్వీకరిస్తే వాటి మీద పన్ను పడదు. హిందూ అవిభక్త కుటుంబం కూడా అసెస్సీ కాబట్టి ఆదాయానికి దాని చేతిలో పన్ను విధించడం జరుగుతుంది. కాబట్టి ఒక సభ్యుడు దాని యొక్క ఆదాయం నుండి స్వీకరించే మొత్తాల మీద పన్ను విధిస్తే అది 2 సార్లు పన్ను విధించడం అవుతుంది. అందువలన హిందూ అవిభక్త కుటుంబం నుండి ఒక సభ్యుడు స్వీకరించే మొత్తానికి పన్ను ఉండదు. The local behind this is that HUF, Hindu Ultimate Family, is already taxed on this income, and hence no tax should be levied on distribution of the income of the HUF, Hindu Ultimate Family. సెక్షన్ 64(2) తెలిపిన షరతులకు లోబడి ఈ మినహాయింపు లభిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం వ్యక్తి 31/12/1969 తర్వాత తన స్వార్జితమైన ఆస్తిని హిందూ అవిభక్త కుటుంబం ఆస్తిగా మార్చినప్పుడు ఆస్తి వల్ల కుటుంబానికి వచ్చే ఆదాయాన్ని అతను ఆదాయంగా భావించి అతని మొత్తం ఆదాయంలో కలుపుతారు. నెక్స్ట్, పార్ట్నర్ షేర్ ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ ద ఫిర్మ్ అండర్ సెక్షన్ 10(2)(a). సంస్థ ఆదాయం నుండి భాగస్తుని వాటా. In case of a person who is a partner of a firm which is separately assessed, in that case the amount of this share in the profits of the firm ascertained as per the partnership deed is exempted from tax. సంస్థ ఆదాయాన్ని భాగస్తుని వాటా సెక్షన్ 2 ఏం చెప్తుందంటే భాగస్వామ్య వ్యాపార సంస్థపై ప్రత్యేకంగా పన్ను నిర్ధారించడం జరుగుతుంది. అందువలన దాని ఆదాయం నుండి భాగస్తుడు స్వీకరించిన వాటా ఆదాయ పన్ను పరిధి నుండి పూర్తిగా మినహాయింపబడుతుందని చెప్పబడుతుంది. నెక్స్ట్, ఇంట్రెస్ట్ టు నాన్ రెసిడెంట్ అండర్ సెక్షన్ 10(4). నాన్ రెసిడెంట్ కు చెల్లించే వడ్డీ, నివాసి కాని వ్యక్తికి చెల్లించే వడ్డీ. డిపాజిట్స్ ఇన్ అండర్ మెన్షన్డ్ బ్యాంక్ అకౌంట్స్. 1. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్ NRE, foreign currency non-resident account FCNR, units of Unit Trust of India and specified mutual funds or specific securities, bonds and saving certificates, dividends declared by Indian company, long-term capital gains arising from transfer of equity shares in a company. నాన్ రెసిడెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అధికార రాజపత్రం జారీ చేయడం ద్వారా నిర్దిష్ట పరిచిన సెక్యూరిటీలు, బాండ్ల మీద వడ్డీలు, అటువంటి బాండ్లను తిరిగి చెల్లించేటప్పుడు ప్రీమియం రూపం నుంచి లభించే ఆదాయం మీద పన్ను ఉండదు. నెక్స్ట్, డెత్ కమ్ గ్రాట్యుటీ. మరణం, పదవి విరమణ, గ్రాట్యుటీ. సెక్షన్ 10 ప్రకారం ది ఫాలోయింగ్ రిసిప్ట్స్ ఆర్ ఎక్సెప్ట్ అండర్ ద హెడ్ ఎనీ డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ రిసీవ్డ్ అండర్ 1. the received pension rules of the central government, or 2. the Central Civil Services Pension Rule 1972(b). any other gratuity received by an employee on his retirement, or 2. his becoming recapacitated prior to such retirement, or 3. the termination of his employment, or by the widow, children or dependents of such employee on his death. పదవీ విరమణ సమయంలో ఉద్యోగి లేదా అతని మరణానంతరం అతని కుటుంబ సభ్యులకు కానీ యజమాని గ్రాట్యుటీని చెల్లిస్తాడు. అంటే ఒక ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత లేదా ఏదైనా అతను మరణం సంభవించిన సందర్భంలో అతని కుటుంబ సభ్యులకు యజమాని అంటే కంపెనీ కానీ
యాజమాన్యాలు కానీ గ్రాడ్యుటీ అన్న చెల్లిస్తాయి. ఈ విధంగా అసెస్సి స్వీకరించే గ్రాడ్యుటీకి అతని తరగతిని బట్టి మినహాయింపు లభిస్తుంది. ఇందుకోసం ఉద్యోగులను 3 తరగతులు విభజించడం జరుగుతుంది. 1 ప్రభుత్వ ఉద్యోగులు, 2 గ్రాడ్యుటీ చెల్లింపు చట్టం, 3 ఇతర ఉద్యోగులు. అంటే పన్ను నిర్ధారణ స్వచ్ఛందంగా పదవి విరమణ చేసినప్పుడు వచ్చిన మొత్తంపై కూడా పన్ను నుండి మినహాయింపు అన్నది ఉంటుంది. అంటే కొంతమంది అసలు సర్వీస్ ఉండగా విఆర్ఎస్ తీసుకుంటారు. వాళ్ళు కూడా పన్ను నుండి వచ్చిన మొత్తం మీద వాళ్ళకి పన్ను నుండి మినహాయింపు అన్నది ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ పెన్షన్ సెక్షన్ 10(10)A. పెన్షన్ మార్పిడి విలువ సెక్షన్ 10(10)A. Full exemption of computed value of pension received by person getting computation of pension under civil pension rules of similar rule. This is generally applicable in case of central government employee or state government employee or a local authority or a corporation established under central or state or provincial. In case of pension received from any other employer under any other scheme, maximum exemption is 33% of the employee also receives gratuity. In any other case, that is employee not getting gratuity 50%, but the commuted value is determined having regard to age, health, rate of interest and officially recognized mortality rate. Full amount of commuted value of pension given by a fund set up by LIC under a pension scheme as per clause 23A(a)(b). పెన్షన్ మార్పిడి సెక్షన్ 10(10)A కింద ఉద్యోగి పదవి విరమణ పొందిన తరువాత యజమాని నెలవారీ చెల్లించే మొత్తాన్ని పెన్షన్ అంటాం. అంటే ఉద్యోగి తన సర్వీస్ పూర్తయిన తర్వాత రిటైర్ అవుతాడు. రిటైర్ అయిన తర్వాత అతనికి కొంత మొత్తాన్ని నెలవారీ పెన్షన్ రూపంలో చెల్లిస్తారు. అంటే పెన్షన్ చెల్లింపు యజమాని ఉద్యోగి మధ్య ఉన్న ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఉద్యోగి తన రిటైర్ అయితే వచ్చే జీతంపై అతనికి వచ్చే పెన్షన్ ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా స్వీకరించిన మొత్తాలకు మినహాయింపు క్రింది విధంగా ఇవ్వబడుతుంది. ఎలాగా? ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకలాగా, ఇతర ఉద్యోగులైతే మరో విధంగా వారికి మినహాయింపు అన్నదే లభిస్తుంది. నెక్స్ట్ ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్ సెక్షన్ 10(10)A. ఆర్జిత సెలవు నగదులోకి మార్చడం. ఇక్కడ చూడమ్మా, స్టేట్ ఆఫ్ ఎంప్లాయ్, నేచర్ ఆఫ్ లీవ్ ఎన్కాష్మెంట్, ట్యాక్సిబిలిటీ. గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇందులో నేచర్ ఆఫ్ లీవ్ ఎన్కాష్మెంట్ చూడండి. లీవ్ ఎన్కాష్మెంట్ డ్యూరింగ్ continuity of employment, taxability, it is chargeable to tax. Next one, government employee, leave encashment at the time of retirement or job leaving, it is fully exemption from tax under section 10(10)A. Non-government employee, leave encashment at the time of retirement or job leaving, it is fully or partially exempted from tax in some cases under section 10(A). Central and state government employees, any payment received at the cash equivalent of the leave salary is respect of the end leaved at his credit at the time of his retirement shall be fully exempted. ఆర్జిత సెలవు కాలాన్ని నగదుగా మార్చుకోవడం అంటే అసెస్సి పదవి విరమణ కాలంలో తాను ఉపయోగించుకొని సెలవులకు గాను ఆ సెలవుల కాలాన్ని నగదుగా మార్చుకుంటే అలా స్వీకరించిన మొత్తాన్ని సెక్షన్ 10(10)A క్రింద మినహాయింపు అన్నది లభిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అయితే చూడండి, ఇక్కడ ఏలో చెప్తున్నాను, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆర్జిత సెలవు కాలం యొక్క జీతాన్ని పదవి విరమణ సమయంలో అందుకున్నట్లయితే ఆ మొత్తాన్ని పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఇతర ఉద్యోగులకు కూడా
ఈ షరతుల కింద లోబడి మినహాయింపు లభిస్తుంది. అతను ఉపయోగించుకున్న సెలవు కాలానికి 10 నెలల కన్నా ఎక్కువగా ఉండకూడదు. అంటే 10 నెలల జీతాన్ని మాత్రమే లెక్కలో తీసుకుంటారు. ఉద్యోగ సంవత్సరంలో 30 రోజుల మించి ఆర్థిక సెలవులను ఉండకూడదు. అంటే ఇక్కడ ఏంటంటేమో ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేట్ ఉద్యోగులైనా వారు మనకి సంవత్సరానికి ఇన్ని సెలవులను ఉంటాయి. ఆ సెలవులను పూర్తిగా వినియోగించుంటే ఎటువంటి మొత్తం రాదు. అందులో సెలవులు కొంత బాగా ఉపయోగించి మిగతా సెలవులు ఉంచుకుంటే అవి వాళ్ళ సర్వీస్ మొత్తం పూర్తయ్యే నాటికి ఆళ్ళ ఆళ్ళు ఉంచుకున్న ఈ సెలవు దినాల్ని చివరగా లెక్కేసుకుంటే 10 నెలల కాలం అంటే ఓవరాల్‌గా 260 రోజుల నుంచి 300 రోజుల వరకు వాళ్ళ రిటైర్మెంట్ టైంలో వచ్చే జీతంపై ఈ సెలవు దినాలకు జీతాన్ని లెక్కేసి వారికి వారికి పదవి విరమణ సందర్భంలో అందుకున్నట్లు ఆ మొత్తానికి పూర్తి మినహాయింపు అన్నది లభిస్తుంది. అంటే మనం ఎప్పుడో 10, 20 సంవత్సరాల క్రితం నుంచి దాచుకున్న సెలవుల్ని ఈ రోజు రిటైర్ అయ్యే టైం నాటికి మనం ఒక 200 రోజుల వరకు అంటే సంవత్సరానికి ఒక 5, 6 రోజులు చొప్పున లెక్కేసుకున్నా చివరికి మన 25 ఏళ్ళు సర్వీస్ చేసిన వ్యక్తి లేదా 30 ఏళ్ళు సర్వీస్ చేసిన వ్యక్తి తన రిటైర్మెంట్ సమయంలో 10 నెలల కాలం అంటే ఏంటి? 10 నెలలంటే ఆదివారాలు గట్టానికి పోనీ నెలకి 26 రోజులు చూసుకున్నా 10 నెలలంటే 260 రోజుల వరకు దోచుకోవడానికి ఉంటుంది. అంటే అప్పుడు జీతానికి, ఇప్పుడు జీతానికి చాలా వ్యత్యాసం ఉంటది. అప్పట్లో జీతం తక్కువ ఉంటది. అయినా కూడా అప్పుడు సెలవుల్ని ఇప్పుడు కాలాన్ని బట్టి, ఇప్పుడు జీతాన్ని బట్టి నగదులోకి మార్చుకుని మనకి, మనకి అమౌంట్‌ని ఇప్పుడు జీతాన్ని బట్టి మనకి యాజమాన్యం చెల్లించడం జరుగుతుంది. అలా వచ్చిన మొత్తానికి ఎటువంటి పన్ను కూడా మనకి విధించబడదు. ఓకే. నెక్స్ట్. రిట్రిచ్‌మెంట్ కాంపెన్సేషన్ సెక్షన్ 10(10)(b) నష్టపరిహారం. నష్టపరిహారం. The retrenchment compensation received by a workman is exempt provided that in general it does not exceed the sum calculated on the basis provided in section 25(f)(b) of Industrial Disputes Act 1947 or any such amount as is specified by the central government by a notification which is less. The maximum exemption is 5 lakhs where retrenchment is on or after 1/1/1997. ఒక కార్మికుడు తన ఉద్యోగ విరమణ సమయంలో పారిశ్రామిక వివాదాల చట్టం 1947 క్రింద లేదా ఇతర చట్టం నిబంధనల ఆదేశాల ప్రకటనలు ఒప్పందాల కింద గాని స్వీకరించిన నష్టపరిహారానికి ఈ క్రింది షరతులు ఇవ్వబడ్డాయి. అయితే 1/1/97 తర్వాత 5 లక్షల మొత్తానికి మినహాయింపు అన్నది మాక్సిమం మినహాయింపు అన్నది లభిస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ సర్టెన్ ఇన్వెస్ట్మెంట్స్. Interest on certain investments. Income by way of interest premium on redemption or other payment on such securities, bonds, annuity certificates, saving certificates, other certificates issued by the central government and deposit as the central government is exempt from tax. చూడమ్మా ఇక్కడ ఇన్కమ్ ఆఫ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రీమియం ఆర్ రిడెంప్షన్ ఆర్ అదర్ పేమెంట్ ఆన్ సచ్ సెక్యూరిటీస్, బాండ్స్, యాన్యుటీ సర్టిఫికేట్స్, సేవింగ్ సర్టిఫికేట్స్, అదర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ డిపాజిట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ట్ ఫ్రమ్. కేంద్ర ప్రభుత్వం మనకి సెక్యూరిటీల మీద, బాండ్ల మీద, వార్షిక సర్టిఫికెట్ల మీద, ఏంటి సేవింగ్ సర్టిఫికెట్ల మీద అంటే బ్యాంకులో కూడా మనం సేవింగ్ చేసిన అదర్ సర్టిఫికెట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ వేసిన పన్ను నుండి మనకు మినహాయింపు అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ కొన్ని రకాల ప్రభుత్వ సంస్థల బాండ్ల నుండి వచ్చే వడ్డీ పన్ను నుండి పూర్తిగా మినహాయించబడుతుంది. అంటే ప్రభుత్వం ద్వారా వచ్చే బాండ్ల మీద వాటిపై వడ్డీ మీద పన్ను నుండి పూర్తిగా మినహాయింపు అన్నదే మనకి లభిస్తుంది. అది సెక్షన్ 10(15). నెక్స్ట్ స్కాలర్షిప్స్. సెక్షన్ 10(16). Scholarship granted to meet the cost of education is totally exempt from tax and will not be included in the computation of income. విద్యకయ్యే ఖర్చును భరించడానికి ఇచ్చే స్కాలర్షిప్ లో పూర్తిగా మినహాయింపు లభిస్తుంది. అంటే ఇప్పుడు రోజుల్లో పూర్వం నుంచి కూడా స్కాలర్షిప్ అన్నది విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ అనేది విద్యార్థులకు అయ్యే ఖర్చును బట్టి చెల్లించడం జరుగుతుంది.
ఇలా చెల్లించే స్కాలర్షిప్ కి పూర్తిగా మినహాయింపు అన్నది ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మినహాయింపు పూర్తి స్థాయిలో స్కాలర్షిప్ కి లభిస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 10-19. సెక్షన్ 10-19. Family pension received by the family member or armed force. Family pension received by the widow or children or nominated heirs of a member of armed forces included parliament forces of the union where the said member dies in the course of operation duty shall be exempt from tax. చూడండి, ఇక్కడ ఏ వ్యక్తి అయినా విధుల్లో మరణిస్తే అతను కుటుంబ సభ్యులకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు భార్యకు కానీ పిల్లలకు కానీ నామినేటెడ్ పర్సన్స్ కానీ ఇలాగ ఎవరికైనా కూడా పెన్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఏ సందర్భంలో అంటే మెంబర్ డైస్ ఇన్ కోర్స్ ఆఫ్ ఆపరేషన్ డ్యూటీ షాల్ బి యాక్సిడెంట్, అంటే విధుల్లో నిర్వర్తించినోడు మరణిస్తే ఈ విధమైన పెన్షన్ ని భార్యకు కానీ అతని పిల్లలకు కానీ లేదా కుటుంబ సభ్యులు నామినేటెడ్ కుటుంబ సభ్యులకు కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, కేంద్ర ప్రభుత్వం రక్షణ సిబ్బంది అంటే చూడండి, మనకి ఆర్మీలో కానీ ఇలాగా ఎయిర్ ఫోర్స్ ఇలా కొన్ని ఉంటాయి సైనికులకు సంబంధించి. కేంద్ర ప్రభుత్వ రక్షణ సిబ్బంది కార్యనిర్వహణలో చనిపోయినప్పుడు ప్రభుత్వం అతడి భార్య లేదా పిల్లలు లేదా వారసులకు స్వీకరించిన పెన్షన్ పన్ను నుండి మినహాయింపు అన్నది లభిస్తుంది. అంటే వారు చెల్లించే పెన్షన్ మొత్తానికి ఎటువంటి పన్ను కేంద్ర ప్రభుత్వం విధించదు, పూర్తిగా మినహాయింపు అన్నది ఇస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ మైనర్ చైల్డ్. ఇన్కమ్ ఆఫ్ మైనర్ చైల్డ్, మైనర్ యొక్క ఆదాయం. ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ is done on parents income in name of minor child age less than 18 years is clubbed with parents income and has to be shown in parent income's return. A minor income is clubbed with that of the parent with the higher income of, or if the parents of the minor child are separated, then the minor child income will be included in the income of the parent who is maintained the child. A minor income is clubbed after exemption of 1500 per child per annum. చూడండి, ఇక్కడ మైనర్ అంటే 18 ఏళ్ళ లోపు ఉన్న పిల్లల్ని మైనర్ అని మనం అనడం జరుగుతుంది. వీళ్ళకు వచ్చే ఆదాయాన్ని పెద్దల ఇన్కమ్ లో కలిపి చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు. అయితే ఇక్కడ సెక్షన్ 64(1)(a) క్రింద తల్లిదండ్రుల ఆదాయంలో కలపవలసిన మైనర్ ఆదాయాన్ని 1500 రూపాయల వరకు మినహాయింపు లభిస్తుందని చెప్తున్నాడు. అంటే మైనర్ సంబంధించిన ఆదాయాన్ని పేరెంట్స్ ఆదాయంలో కలిపితే ఆ మొత్తాన్ని 1500 రూపాయల వరకు మినహాయింపు అన్నది మనకి లభిస్తుంది. సంవత్సరం 1500 రూపాయల వరకు మినహాయింపు అన్నది లభిస్తుంది. ఒక్కొక్క పిల్లలకి మీద 1500 రూపాయలు మినహాయింపు అన్నది మనకి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ here is many exemptions is given. చూడండి, ఇక్కడ ఇంకా చాలా చెప్పడం జరిగింది. అంటే అందులో నేను కొన్నే మీకు చెప్పడం జరిగింది. ఇంకా మనకి సెక్షన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఇంకా ఇవ్వడం జరిగింది. సెక్షన్ 10(10)(d) కింద జీవిత బీమా పాలసీ కింద ఇచ్చిన చెల్లింపు మీద బోనస్, ఇది కూడా మనకి మినహాయింపు లభిస్తుంది. నెక్స్ట్ 10(11) శాసనాబద్ధమైన ప్రావిడెంట్ ఫండ్ మీద చెల్లింపు కూడా పన్ను మినహాయించబడుతుంది. సెక్షన్ 10(12) కింద గుర్తింపు పొందిన వృద్ధాప్య నిధి నుండి చెల్లింపు సెక్షన్ 10(12) నుంచి లభిస్తుంది. ఆమోదం పొందిన వృద్ధాప్య నిధి నుండి చెల్లింపు సెక్షన్ 10(13). ఇంటి అద్దె అలవెన్స్ సెక్షన్ 10(13)(a) కింద మినహాయింపు అనేది లభిస్తుంది. సెక్షన్ 10(14) ఉద్యోగ విధులను నెరవేర్చిన స్వీకరించే ప్రత్యేక అలవెన్స్. సెక్షన్ 10(14) కింద ఉద్యోగ విధులు నిర్వచన స్వీకరించే ప్రత్యేక అలవెన్స్. నెక్స్ట్ సెక్షన్ 10(15) వార్షిక సర్టిఫికెట్లపై వడ్డీ చెల్లింపు. నెక్స్ట్ ఇందా చెప్పాను 10(16) స్కాలర్షిప్ల మీద మినహాయింపు, విద్యా ఖర్చును భరించడానికి స్కాలర్షిప్ పూర్తి మినహాయింపు. నెక్స్ట్ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులకు ఇచ్చే అలవెన్స్లు సెక్షన్ 10(17). ఇంకా క్రీడలకు అంటే స్పోర్ట్స్ సంబంధించి సెక్షన్ 10(23) కింద స్పోర్ట్స్ కి కూడా స్పోర్ట్స్ మీద వచ్చే ఆదాయానికి కూడా మినహాయింపు. అంటే గుర్తింపు పొందిన క్రీడా రంగ సంస్థల ఆదాయంపై పన్ను ఉండదు.
అయితే ఆ సంస్థ దానికి వచ్చిన కొంత ఆదాయం లేదా మొత్తం ఆదాయం ఆ సంస్థను స్థాపించిన జేయాల సాధనకి ఖర్చు చేయవలసి ఉంటుంది. అలాగే సెక్షన్ 10(23) కింద కొన్ని వృత్తి విద్యా సంస్థల మీద కూడా మినహాయింపు లభిస్తుంది. అంటే ఏంటి? లా, ఎడ్యుకేషన్, న్యాయశాస్త్రం, వైద్య శాస్త్రం, గణాంక శాస్త్రం, ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్ లేదా ఇతర అధికార కేంద్ర ప్రభుత్వం చేత స్పష్టం చేయబడి ఏ ఇతర వృత్తినైనా నియంత్రించడానికి, పర్యవేక్షణ, క్రమబద్ధీకరించడానికైనా భారతదేశం నెలకొన్న సంస్థకు పూర్తి మినహాయింపు ఇవ్వబడుతుంది. నెక్స్ట్ అవార్డ్స్ ఉంటాయి. అవార్డ్స్ 10(17) కింద మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్థానిక సంస్థల ఆదాయం సెక్షన్ 10(20) కింద స్థానిక సంస్థల సెక్యూరిటీ మీద వడ్డీ, గృహస్థు నుండి ఆదాయం, మూలధన లాభాలను శీర్షిక పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా గ్రాడ్యుయేట్ మీద చెప్పాను. ఆ గ్రాడ్యుయేట్ ఇంకా ఏంటంటే గ్రాడ్యుయేట్ రిసీవ్డ్ అండర్ పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ యాక్ట్ ఎగ్జామ్షన్ అప్ టు లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే ఏం చెప్తున్నారంటే గ్రాడ్యుయేట్ మీద ఎగ్జామ్షన్ అప్ టు అట్లీస్ట్ up to least of the following: 15 days salary last drawn from each year of service, gratuity actual received for the employees exempted up to least of the following. ఇలాగా చాలా వాటి మీద పన్ను మినహాయింపు అన్నది ఇవ్వడం పూర్తిగా మినహాయింపు అన్నది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మన ఖాదీ పరిశ్రమ ఉంటుంది. వాటికి కూడా సెక్షన్ 10(23) బీబీ కింద ఏ రాష్ట్రంలో ఖాదీ గ్రామీణ పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్ర లేదా ప్రాంతీయ చట్టం క్రింద ఏర్పడిన సంస్థ అంటే ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు పేరున ఉన్న వాటికి కూడా మినహాయింపు అన్నది లభించడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 23(a) కింద జీవిత బీమా కార్పొరేషన్ పెన్షన్ ఫండ్ కు వచ్చిన ఆదాయం. జీవిత బీమా సంస్థ 1/8/1996 లేదా తర్వాత ప్రారంభించిన పెన్షన్ ఫండ్ పై వచ్చిన ఆదాయంపై పూర్తిగా పన్ను నుండి మినహాయింపు, అంటే ఎల్ఐసి వాటి మీద పూర్తిగా పన్ను నుండి మినహాయింపు అన్నదే లభిస్తుంది. అలాగే ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చే ఆదాయం మీద సెక్షన్ 10(25) కింద మినహాయింపు అనేది లభిస్తుంది. అంటే ప్రావిడెంట్ ఫండ్ రకాలు ఉన్నాయి. శాసనాత్మక ప్రావిడెంట్ ఫండ్ ఉంది, గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ఉంది. ఇలా రకరకాలుగా ఫండ్స్ 4 రకాలు ఉంటాయి. ఈ అన్నిటి మీద కూడా ఆమోదం పొందిన వృద్ధాప్య నిధి కానీ ఇలాంటి వాటి మీద పూర్తిగా మినహాయింపు అనేది లభిస్తుంది. అలాగే ఉద్యోగుల ప్రభుత్వ బీమా నిధి సెక్షన్ 25(a) క్రింద ఉద్యోగుల ప్రభుత్వ బీమా చట్టం 1948 కింద ఉన్న ఉద్యోగులు ప్రభుత్వ బీమా కార్పొరేషన్ యొక్క ఉద్యోగులు ప్రభుత్వ బీమా నిధికి వచ్చే అన్ని రకాల ఆదాయాలు పన్ను నుండి 1962-63 సంవత్సరం మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 10(26) కింద షెడ్యూల్ తెగల సభ్యులకు వచ్చే ఆదాయం మీద కూడా పన్ను అన్నదే ఆదాయానికి పన్ను నుండి మినహాయింపు లభిస్తుంది. అలాగే షెడ్యూల్ కులాలు తెగల కార్పొరేషన్కి వచ్చే ఆదాయం సెక్షన్ 10(26) కింద షెడ్యూల్ కులాలు లేదా ఇతర తెగలు లేదా రెండింటి సభ్యుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రాంతీయ చట్టాల కింద స్థాపించబడిన కార్పొరేషన్ కు లేదా పూర్తిగా ప్రభుత్వ ఆర్థిక సాయంతో స్థాపించిన సంస్థ లేదా సంఘానికి వచ్చే ఆదాయానికి పూర్తిగా మినహాయింపు లభిస్తుంది. అలాగే జాతీయ మైనారిటీ అభివృద్ధి కార్పొరేషన్ కూడా సెక్షన్ 10(26) బీబీ క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీ కమ్యూనిటీలు పరిరక్షించడానికి స్థాపించే కార్పొరేషన్ పన్ను నుండి మినహాయింపు వచ్చే కార్పొరేషన్ కి స్వీకరించే ఆదాయాల మీద పూర్తి మినహాయింపు లభిస్తాయి. అంటే పన్ను మినహాయింపు అనేది లభిస్తుంది. అలాగే మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ ఆర్థిక పురోగతికి కార్పొరేషన్లు స్థాపిస్తారు. వాటిపై వచ్చే ఆదాయం మీద కూడా సెక్షన్ 10(26) బీబీబీ కింద మినహాయింపు లభిస్తుంది. అలాగే టీ బోర్డు మీద వచ్చే ఆదాయం సెక్షన్ 10(30) కింద భారతదేశంలో తేయాకు ఉత్పత్తి తయారీకి చేపట్టిన అసెస్సీలకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. అంటే భారతదేశం తేయాకు సంబంధించి అంటే పన్ను చెల్లించే వ్యక్తులు అంటే వాళ్ళకి సబ్సిడీ రూపంలో మినహాయింపు అన్నది లభిస్తుంది. అలాగే స్వదేశీ కంపెనీ డివిడెండ్ మీద పన్ను సెక్షన్ 10(34) కింద స్వదేశీ నుంచి అంటే మన దేశంలో ఉంచే కంపెనీ నుండి డివిడెండ్ అనేది వస్తుంది. కంపెనీ నుండి సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు మనకి డివిడెండ్ ప్రకటిస్తుంది. వాటి మీద మనకి పూర్తిగా పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్ యూనిట్ల మీద లభించే ఆదాయానికి కూడా సెక్షన్ 10(35) కింద పన్ను మినహాయింపు అన్నది ఆదాయ పన్ను పూర్తిగా మినహాయింపు ఇవ్వబడుతుంది. ఇలా రకరకాల ఆదాయాల మీద మనకి పన్ను మినహాయింపు అన్నది
లభించడం జరుగుతుంది. అంటే ఏంటి, ఒక వ్యక్తి యొక్క గత సంవత్సరానికి చెందిన మొత్తం ఆదాయాన్ని నిర్ణయించేటప్పుడు ఇప్పుడు చెప్పబడిన ఆదాయాలను అందులో కలపకుండా ఉండాలి. ఆ ఆదాయాలు పన్ను నుండి పూర్తిగా మినహాయించబడ్డాయి అంటే ఏంటి, ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని ఆదాయాలకు రకరకాల ఆదాయాలు అన్నిటి మీద కూడా ఫుల్లీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అంటే ఇది ఆదాయ పన్ను నుండి పూర్తిగా మినహాయింపు అన్నది ఇవ్వడం జరిగింది. ఓకే.